మనందరి గురువు, విశ్వగురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ ద్వారా పాల్గొంటున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, టీఎంసీ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి సరికొత్త జ్ఞానాలని అందుకుంటూ ఉన్నాము. మరి మహాభారతంలో మహనీయులు అనే శీర్షికలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శకుని గురించి. బ్రహ్మర్షి పత్రిజీ చెప్తారు, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక మంచి అనేది ఉంటుంది. మహాభారత యుద్ధానికి కారణం శకుడే కాదనడం లేదు. మరి కౌరవుల యొక్క నాశనానికి కారణము శకునే, అది నిజమే. కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ మనిషి అయినా కూడా ఎందుకు అలా ప్రవర్తించాడు అని ఆలోచిస్తే ఆ మనిషిలో ఎక్కడో ఎక్కడో ఒక సత్యం మనకి అవగతం అవుతుంది. మరి ఆ సత్యాన్ని మన ముందు ఉంచడానికి ఈరోజు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ వాసు గారు మిర్యాలగూడ నుంచి కనెక్ట్ అవుతున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధ్యానాభివందనాలు. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా ఆత్మాభివందనాలు. టిఎంసి తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా విశేషమైన ధ్యానాన్ని అందిస్తూ, ఆ ధ్యానాన్ని పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం, వారు బోధించిన ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించడం కోసం విశేషంగా కృషి చేస్తున్న టిఎంసి టీంకి, ప్రతిరోజు జూమ్ సెషన్లో పాల్గొంటున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మహాభారతంలో మహనీయులు, ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ మహాభారతంలో ఉన్న విశిష్టమైన పాత్రలన్నింటినీ కూడా పరిచయం చేస్తూ, గొప్ప గొప్ప మాస్టర్ల ద్వారా మరి దాని యొక్క జ్ఞానాన్ని అందిస్తున్న పాల్గొంటున్న ప్రతి ఒక్కరం మరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మేము ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మేము తీసుకుంటున్నాం ప్రతిరోజు. సో ఈరోజు మహాభారతంలో ఒక విశిష్టమైన వ్యక్తి శకుని గురించి ఈరోజు నాకున్న పరిమితమైన జ్ఞానాన్ని మీకు అందించే అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. మరి అతడు తెలివికి నిదర్శనం. వ్యూహాలు పన్నడంలో అతడికి సరిజోడు ఎవరు లేరు. అతని కుతంత్రాన్ని ఎంతటి వారైనా సరే మరి బాధితులు కావాల్సిందే. మహాభారతంలో అపారమైన నరమేధానికి కారణమైన కురుక్షేత్ర యుద్ధానికి ఆజ్యం పోసినవాడు, కుతంత్ర అధినేత. అతని తెలివితేటలు, రాజకీయ ఎత్తుగడలు ఎంతటి మరి ఆ స్థాయికి అతన్ని తీసుకెళ్ళిందో మనందరికీ తెలిసిన విషయమే. అతడే శకుని. మరి ఈరోజు శకుని గురించి నేను తెలుసుకున్నది మీకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా శకుని అనగానే అనుకునే ముఖ్యమైన విషయం, లేకపోతే వారి భావన, వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, పాండవులని అంతమొందించడం కోసం, పాండవులని సంహరించడం కోసం, పాండవులని నాశనం చేయడం కోసం దుర్యోధనుడి పక్షాన చేరి ప్రతి క్షణం కూడా దుర్యోధనుడికి అండగా ఉంటూ పాండవులు పూర్తిగా రాజ్యాన్ని కోల్పోవడానికి కానీ, లేకపోతే కురుక్షేత్రాన్ని రావడానికి కానీ, తద్వారా పాండవులని నాశనం చేయడం కోసమే శకుని ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ శకుని యొక్క మరి లక్ష్యం, మొట్టమొదటిదైనా చివరిదైనా ఒకే ఒక లక్ష్యం ఏంటంటే, భీష్ముడి వంశమైనటువంటి కురువంశాన్ని మొత్తం నాశనం చేయడమే శకుని యొక్క లక్ష్యం అన్నమాట. అంటే ఇక్కడ కేవలం పాండవులు మాత్రమే కాదు, తన సొంత మేనల్లులైన దుర్యోధనను 100 మంది కౌరవులను కూడా నాశనం చేయడం, తద్వారా కురువంశం అనేదే లేకుండా చేయడం అనేదే శకుని యొక్క ప్రధానమైన లక్ష్యం, ఒకే ఒక లక్ష్యం. అది మరి ఎలా అనేది మనం తెలుసుకుందాం. అసలు శకుని ఎవరు,
ఎక్కడి నుంచి వచ్చాడు, వీరికి ఎలా దగ్గరయ్యాడు అనేది మనం ఒక్కసారి మనం పరిశీలిస్తే, శకుని గాంధార రాజు మరి సుబలుడు మరి తల్లి సుధర్మ, తండ్రి సుబలుడు, వీరు గాంధార ఆ, రాజు రాణి దంపతులు. వీరి కుమారుడు శకుని. అయితే వీరు గొప్ప శివభక్తులైతే వీరికి, ఈ సుబలుడికి 100 మంది కుమారులు, ఒక కుమార్తె. అందులో మరి చిన్నవాడు శకుని, కొన్ని చోట్ల పెద్దవాడని కూడా చెప్పారు. అతని సోదరి గాంధారి. అంటే ఈ 100 మంది సోదరులకి కూడా ఒకే ఒక్క సోదరి గాంధారి. గాంధారి అంటే శకునికి చాలా అమితమైన ప్రేమ. సో ఈ గాంధార రాజ్యం అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ప్రదేశమే మరి అప్పటి గాంధార రాజ్యం. మరి వీళ్ళిద్దరికి, ఈ హస్తినకి ఎలా జరిగింది అంటే, భీష్ముడు ధృతరాష్ట్రుడికి వివాహం చేయాలి. వివాహం చేయాలంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి అతడికి వచ్చే భార్య చాలా ఎంతో తెలివితో ఉండాలి, గుణవతి అయి ఉండాలి, అలాగే మరి భర్తని ఎంతో ఇష్టంగా చూసుకునేదే ఉండాలి అని చెప్పేసి, మరి ఆ విధంగా అటువంటి యువతి ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అతడు ఎంతో వెతకడం జరుగుతుంది. ఆ విధంగా వెతుకుతున్న క్రమంలో భీష్ముడు వేగుల ద్వారా తెలుసుకున్న సమాచారం ఏంటంటే, గాంధారి, మరి ఆ గాంధార రాజు సుబలుడు యొక్క కుమార్తె గాంధారి అందుకు మరి ధృతరాష్ట్రుడికి సరియైన జోడి అని చెప్పేసి తెలుసుకుంటాడు. ఎందుకు అంటే, గాంధారి శివభక్తురాలు అని చెప్పేసి అనుకున్నాము. తన యొక్క భక్తి చేత చేసిన సాధన ద్వారా ఆమె తనకు 100 మంది సంతానం కలగాలని చెప్పేసి మరి కోరుకోవడం, అందుకు ఆ వరాన్ని పొందడం కూడా గాంధారికి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయడం ద్వారా 100 మంది సంతానం వస్తుంది. కాబట్టి కురువంశాన్ని వృద్ధి చేయడానికి గాంధారి అనే యువతి ధృతరాష్ట్రుడికి సరియైన జోడి అని చెప్పేసి మరి భీష్ముడు భావిస్తాడు. భావించిన తర్వాత మరి వెంటనే సుబలుడికి సమాచారం అందించడం జరుగుతుంది. సో సమాచారం అందిస్తాడు. అంతకుముందు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, గాంధారి యొక్క తన జాతకంలో ఏమని ఉంటుందంటే, గాంధారికి వివాహం అయిన వెంటనే ఎవరైతే వివాహం చేసుకుంటారో అతని భర్త చనిపోతాడు, అండ్ ఈ గాంధారికి వైధవ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి జ్యోతిష్కులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంతటి ఉపద్రవం నుంచి బయటపడాలి అంటే మరి సుబలుడు పండితులని ఆశ్రయించి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఏం చేస్తాడంటే, ఒక గొర్రెతోటి గాంధారికి వివాహం జరిపిస్తాడు. గొర్రెతోటి వివాహం జరిపించిన తరువాత ఆ యొక్క వివాహం అనంతరం వెంటనే ఆ గొర్రెను చంపేయడం జరుగుతుంది. ఆ విధంగా మరి తనకు ఉన్న ఆ జాతకం ప్రకారం మొదట ఆయన వివాహం ప్రకారం ఆ గొర్రెను చంపేయడం జరుగుతుంది. ఆ సమస్య నుంచి బయటపడినట్టుగా వీరు భావిస్తారు. కాబట్టి ఆ విధంగా మరి మొట్టమొదటిసారిగా గాంధారికి ఒక గొర్రెని ఇచ్చి పెళ్లి చేయడం, అనంతరం ఆ గొర్రెను చంపేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే భీష్ముడు ఈ విధంగా సుబలుడిని తన రాజ్యానికి పిలిపిస్తాడో, గాంధారినిచ్చి వివాహం చేయడం కోసం అని చెప్పేసి పిలిపించినప్పుడు, మరి గాంధార రాజైన సుబలుడు హస్తినాపురానికి వచ్చిన తర్వాత మరి ధృతరాష్ట్రుడి గురించి తెలుసుకుంటాడు. అయ్యో, గుడ్డివాడికి నా బిడ్డనిచ్చి వివాహం చేయడమా అని చెప్పేసి బాధపడతాడు. కానీ అక్కడ ఒకవేళ ఆ సుబలుడు కనుక గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయకపోతే, భీష్ముడు ఆ గాంధార రాజ్యం మీద దాడి చేసి దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని బలవంతంగానైనా సరే గాంధారిని తీసుకొచ్చి వివాహం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అప్పుడున్న పరిస్థితులలో హస్తినాపురం అనేది చాలా శక్తివంతమైన రాజ్యం. భీష్ముడు లాంటి వాళ్ళు ఉన్నారు అంటే మరి వారికి మనం ఎదురు చెప్పలేము అనే ఒక ఆలోచనతోటి సుబలుడు శకునితో మాట్లాడుకొని ఇద్దరు కూడా
ఆ సమస్య నుంచి గట్టెక్కడం కోసం, ఆ సమస్య పరిష్కారం కోసం సంధి మార్గం చేసుకుంటున్నట్టుగా చేసుకొని దానికి గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయడం కోసం వారు అంగీకరించడం జరుగుతుంది. సో వేరు వేరు చోట్ల ఏ విధంగా ఉందంటే, ధృతరాష్ట్రుడు తల్లి అంబిక ఆ యొక్క గాంధారిని చూసి ఆ గాంధారిని తీసుకొచ్చి వివాహం చేయమంటే అందుకు భీష్ముడు మరి వారిని ఆ దండయాత్ర చేసేనా, రాజ్యాన్ని ఆక్రమించేనా చెప్పి ఆ గాంధారిని తీసుకొచ్చి వివాహం చేయమని చెప్పేసి అంబిక చెప్పడం, అందుకు భీష్ముడు ఒప్పుకోకపోవడం. కానీ నాకు ఒకసారి ఒక సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం నువ్వు వెళ్ళి యుద్ధం చేసి అంబికని అమ్మాయిని గాంధారిని తీసుకురమ్మని చెప్పేసి చెప్పడం, ఆ విధంగా జరిగిందని కొన్ని చోట్ల ఉంది. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, గాంధారి ఏ విధంగా ధృతరాష్ట్రుడికి భార్య అయిందన్న విషయం ఇక్కడ మనకు కావాల్సింది. సో ఆ విధంగా గాంధారిని తీసుకొచ్చి వివాహం చేయాలనుకున్నప్పుడు గాంధారికి ఈ విషయం తెలుస్తుంది, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఎలాగో ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి నా భర్త చూడని ఈ ప్రపంచాన్ని నేను కూడా చూడను, ఏ ఒక్క పరపురుషుడిని కూడా నేను చూడను, నా భర్త చూడలేని ఈ ప్రపంచంతో నాకు కూడా ఎటువంటి పని లేదు, అతను చూడని ఈ ప్రపంచాన్ని నేను కూడా చూడదలుచుకోలేదని చెప్పేసి తను ఈ యొక్క హస్తినాపుర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ముందే తన కళ్ళకి గంతలు కట్టుకోవడం జరుగుతుంది. అంతటి గొప్ప మహాపతివ్రత గాంధారి, అంత గొప్ప శివభక్తురాలు. తన తండ్రి మరి ఎప్పుడైతే భీష్ముడికి మాట ఇవ్వడం జరుగుతుందో ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పేసి, అందుకు మరి తను కూడా సమ్మతించి ఆ విధంగా మరి తన కళ్ళకి గంతలు కట్టుకొని అదే విధంగా మరి హస్తినాపురంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. అది చూసి భీష్ముడు ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపోతారు. కళ్ళు ఉన్నా కానీ కళ్ళు లేని ధృతరాష్ట్రుడు ఆ అంధకారంలో జీవిస్తున్నాడు. మరి అటువంటిది మరి ఈ కళ్ళు ఉన్న గాంధారి కూడా తన కళ్ళకు గంతలు కట్టుకొని ఈ యొక్క అంధకారంలో జీవించడానికి సిద్ధమైందని చెప్పేసి తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా రోజులు నెలలు గడుస్తుంటాయి, సంవత్సరాలు గడుస్తుంటాయి. తర్వాత ఒక సందర్భంలో వేగుల ద్వారా అందిన సమాచారం ప్రకారం భీష్ముడి విషయాన్ని తెలుసుకుంటాడు. ఏంటి? ధృతరాష్ట్రుడికి పెళ్లి జరగడానికి ముందే గాంధారికి ఒక గొర్రెతో మరి వివాహం జరిపించడం, తర్వాత ఆ గొర్రెని చంపేయడం, తద్వారా వైదవ్యం రావడం అనేది తెలుసుకొని ఒక వైదవ్యం వచ్చిన ఒక స్త్రీని ఈ యొక్క కురువంశానికి కోడలుగా తీసుకొచ్చారని చెప్పేసి కోపంతో ఎలాగైనా వారిని శిక్షించాలనే ఒకే ఒక ఆలోచనతో మరి సుబలుడిని తన యొక్క 100 మంది కుమారులని అతిథులుగా తన రాజ్యం నుంచి మరి గాంధార రాజ్యం నుంచి హస్తినాపురానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ విధంగా అతిథులుగా హస్తినాపురానికి వచ్చిన ఈ సుబలుడు ఆ 100 మంది పుత్రులని భీష్ముడు ఏం చేస్తాడంటే వారిని బంధించి భూగర్భంలో ఉన్న ఒక చెరసాలలో, ఎలా ఉంటుంది, చీకటి చెరసాలలో బంధించేస్తాడు. ఎందుకు? ఈ విధంగా మోసం చేశారని చెప్పేసి కోపంతో అలా బంధించేస్తారు. బంధించిన తర్వాత వారిని చంపడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒకేసారి 100 మందిని అది కూడా అతిథులుగా ఆహ్వానించి వారిని బంధించి చీకటి చెరసాలలో వేసి అందరినీ ఒకేసారి బంధించి చంపితే తనకి చెడ్డ పేరు వస్తుందనే ఒక ఆలోచనతో ఏం చేస్తారంటే వారు ఆకలి చావులతో చావాలి అని చెప్పేసి భీష్ముడు ఏం చేస్తాడంటే ఆ సుబలుడికి మరియు 100 మంది కుమారుడికి ఒక్కొక్కరికి ప్రతిరోజు ఒక్క మెతుకు అన్నం ఆహారంగా ఇస్తారు. చూడండి ఇక్కడ ఎంత దుర్మార్గమైన పని, ఇక్కడ ఎంత దారుణమైన, ఎంత కఠినమైన శిక్ష ఇక్కడ గమనించండి. 100 మంది పుత్రులకి మరియు సుబలుడికి ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు ఆహారం ఆ విధంగా ఇస్తాడు. ఆ విధంగా ఇవ్వడం వలన ఏం జరుగుతుంది? సుబలుడు ఆలోచిస్తాడు, ఎంతో జ్ఞానం ఉంది. సుబలుడు ఏం ఆలోచిస్తాడంటే మనమంతా కూడా వీరిచ్చే ఆహారం ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క మెతుకు తినడం వల్ల చివరికి ఎవరం బ్రతకం, మనందరము మరణిస్తే మనకి ఇంత అన్యాయం చేసిన అంటే ఇక్కడ ఒక గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడికి తన అందమైన శీలవతి గుణవతి ఎంతో తెలివి కళ్ళది పతివ్రత అయినటువంటి నా బిడ్డ గాంధారిని ఇవ్వడమే కాకుండా మనందరినీ కూడా చెరసాలలో బంధించి ఈ విధంగా ఆకలితో చనిపోయే విధంగా మరి ఈ విధంగా బంధించారు. కాబట్టి వీరి మీద మనం ఈ వంశాన్ని మొత్తం కూడా నాశనం చేయాలి అంటే మనలో ఒక్కడు మిగిలి ఉండాలి.
అని చెప్పేసి సుబలుడు ఆలోచిస్తాడు. మరి ఆలోచించిన తర్వాత మరి ఈ 100 మందిలో ఈ 100 మంది కొడుకుల్లో ఎవరిని బ్రతికించాలి అని ఏం చేస్తాడంటే ఆ చెరసాలలోనే 100 మంది కుమారులకు కూడా ఒక పరీక్ష పెడతాడు. ఏంటంటే తన దగ్గర ఒక ఎముక ఉంటుంది, ఆ ఎముక వంకర్లు తిరిగి ఉంటుంది. వంకర్లు తిరిగిన ఎముకను చూపించి ఏం చేస్తాడంటే దీనిలో పైనుండి ఒక దారాన్ని పంపించి దానిని కింద నుంచి బయటికి తీయాలి. ఈ విధంగా తీసే క్రమంలో దానిని ఊదకూడదు, లేకపోతే మధ్యలోకి విరవకూడదు, ఏమి చేయకూడదు. కేవలం బుద్ధి బలాన్ని ఉపయోగించి మాత్రమే దారాన్ని ఆ ఎముకలోని లోపలికి పంపించి కింద నుంచి బయటికి తీయాలి. ఈ విధంగా ఎవరైతే చేయగలరో వారిని బ్రతికిస్తామో, మిగతా వారు మనం ఆకలితో చనిపోతామని చెప్పేసి ఆ విధంగా ఒక్కొక్కరికి ఆ విధంగా ఇస్తారు. అలా ఆ పరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధమైన కొడుకులు ఏం చేస్తారంటే ప్రయత్నం చేస్తారు. కొంతమంది దానిలో పెట్టి ఊదుతారు, ఊదగానే అందులో ఆగిపోతుంది, బయటికి రాదు, అటుపోదు ఇటుపోదు. కొంతమంది లోపలికి నెట్టి ఇంకెన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది ఆకలితో నీరసించిపోయి మా వల్ల కాదని వదిలేస్తారు. ఇలా అందరూ తమ ప్రయత్నంలో విఫలమవుతారు. కానీ ఇక్కడ శకుని వద్దకు వచ్చేసరికి ఏం చేస్తాడంటే తన యొక్క దృష్టి ఆ దారాన్ని లోపలికి ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద, తన యొక్క చావు మీద కాకుండా తన దృష్టిని, తన కాన్సన్ట్రేషన్ని ఆకలి మీద పెడతాడు. అంటే ఆకలి మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఆ వ్యూహాలు అనేవి వస్తాయి అనేది ఆలోచిస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే గోడ మీద పాకుతూ ఉన్న ఒక చీమను గమనిస్తాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వస్తుంది. శకునికి ఏం చేస్తాడంటే ఆ చీమను తీసుకుంటాడు. ఆ చీమను తీసుకొని ఆ చీమకి కాలుకి ఆ దారాన్ని ఒకవైపు కట్టేస్తాడు. ఆ ఎముక ఏదైతే ఉందో ఆ ఎముకకి కింద ఉన్న రంధ్రం దగ్గర ఒక బెల్లం ముక్క పెడతాడు. అలా పెట్టేసి పైనుంచి చీమని దానిలోకి ఆ ఎముకలకు వదిలేస్తాడు. అలా వదిలినప్పుడు ఏం చేస్తుందంటే చీమ ఆ బెల్లం యొక్క వాసన చూసుకుంటూ పైన వదిలినప్పుడు మరి అలాగే ప్రయాణం చేస్తూ ఆ లోపట ఉన్న వంపులన్నింటినీ తిరుగుతూ చివరికి బెల్లం వాసన ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఆ బెల్లం ఉన్న దగ్గరికి లక్ష్యాన్ని చేరుకొని అక్కడి నుంచి బయటికి వస్తుంది. అలా వచ్చిన వెంటనే దాని కాలుకున్న దారాన్ని ఇప్పదీస్తాడు శకుని. ఆ విధంగా తండ్రి ఇచ్చిన అటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని తన యొక్క బుద్ధి బలంతో శకుని ఆ విధంగా నెరవేరుస్తాడు. ఆ లక్ష్యాన్ని చేరుకుంటాడు, దానిలో విజయం సాధిస్తాడు. విజయం సాధించినప్పుడు సుబలుడు గమనిస్తాడు. ఏంటిది? శకుని ఏ విధంగా అయితే ఆ ఎముకలో నుండి ఆ దారాన్ని ఏ విధంగా పైనుంచి కింది వరకు తన యొక్క బుద్ధి బలాన్ని ఉపయోగించి బయటికి ఏ విధంగా అయితే తీశాడో అదే విధంగా మన కురువంశం యొక్క నాశనాన్ని కూడా ఇదే విధంగా తన యొక్క లక్ష్యాన్ని నెరవేరుస్తాడు అని చెప్పేసి శకుని మీద నమ్మకం కలిగిన తర్వాత తలా ఒక్కొక్క మెతుకు పెడుతున్నప్పుడు ఆ అన్ని మెతుకులన్నీ కలిపి ఒక్క శకునికే ఇస్తారు. వీరందరూ కూడా పస్తులుంటారు, ఎవ్వరు కూడా ఎటువంటి ఆహారం తీసుకోరు. ఆ విధంగా తన కళ్ళ ముందే తన తండ్రితో పాటు మిగతా 99 మంది సోదరులు ఆకలి చావుతో చనిపోవడాన్ని అతి దగ్గరగా మరి శకుని చూస్తాడు. చూసి దానికంటే ముందు ఏం జరుగుతుందంటే 2 సంఘటనలు జరుగుతాయి. ఒకటి, తండ్రి సుబలుడు ఏం చెప్తాడంటే నా మరణానంతరం నా వెన్ను నుంచి కానీ లేకపోతే నా తొడల నుంచి కానీ ఎముకలు తీసి వాటిని పాచికలుగా తయారు చెయ్యి. వాటిని పాచికలుగా తయారు చేసి వాటిని జూదంలో నువ్వు ఎప్పుడైతే ఆడుతావో ఆడేటప్పుడు నీ మనసులో నువ్వు ఏ సంఖ్య కావాలి అనుకుంటే ఆ సంఖ్య పాచికలు పడుతుంది. కాబట్టి నా వెన్నులో నుండి కానీ లేకపోతే నా తొడలో నుండి కానీ ఎముకలను తీసి పాచికలుగా తయారు చేయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మరొక ముఖ్యమైన పని ఏం చేస్తాడంటే సుబలుడు శకుని యొక్క కాలుని అతి భయంకరంగా విరగొట్టడం జరుగుతుంది. శకుని సొంత కొడుకే. అట్ ది సేమ్ టైం కౌరవ వంశాన్ని నాశనం చేయగల సమర్థుడు కూడా శకునే. కానీ అటువంటి శకుని యొక్క కాలుని విరగొడతాడు సుబలుడు, సొంత తండ్రి. ఎందుకు అంటే ఆ విధంగా కాలు విరగడం వలన ఆ విరిగిపోయిన కాలుతో ఆ విధంగా నడుస్తున్నప్పుడు ప్రతి క్షణం కూడా కౌరవుల మీద ఉన్న పగ ప్రతి క్షణం గుర్తుకు రావాలి
అనే ఒకే ఒక్క కారణంతో తండ్రి అయిన సుబలుడు తన తండ్రి శకుని యొక్క కాలుని విరగొట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చూడండి, ఇక్కడ ఒక లక్ష్యాన్ని చేరడం కోసం ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక లక్ష్యాన్ని చేరడం కోసం ప్రతి క్షణం ఏ విధంగా ఎరుకలో ఉండాలి అనేది ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్ మనకి దీన్ని మనం విశ్లేషిస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో అదే విధంగా శకుని ఏం చేస్తాడంటే, అందరు చనిపోతారు. ఇప్పుడు ఎవరున్నారు, ఇంకా ఆ చెరసల్లో బంధించిన అందరు చనిపోయారు, ఒక్క శకుని మాత్రమే బ్రతికున్నాడు. ఆ విధంగా శకుని బ్రతికున్నప్పుడు గాంధారి ఏం చేస్తుందంటే, భర్త దగ్గరికి వెళ్ళి అందరూ చనిపోయారు, ఒక్కరు కూడా లేరు, అందరూ ఆకలితో చనిపోయారు కదా, శకుని ఒక్కడే ఉన్నాడు కదా, మీరు ఎలాగైనా కరుణించి ఆ శకుని మా సోదరుని విడుదల చేయించండి అని చెప్పేసి ధృతరాష్ట్రుని ప్రాధేయపడుతుంది. సో ఆ విధంగా గాంధారి ప్రాధేయపడ్డప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే, మరి శకుని విడుదల చేయించి గాంధార రాజ్యం ఇస్తున్నాను, వెళ్ళి రాజ్యాన్ని పాలించుకోపని చెప్పేసి పంపించేయడం, వెళ్ళమనడం జరుగుతుంది. కానీ గాంధార రాజ్యానికి వెళ్ళిపోతే ఇక్కడ తన యొక్క లక్ష్యం మరి చేరుకోవాలి అంటే, కురువంశాన్ని నాశనం చేయాలంటే వీలు పడదు. కాబట్టి తన యొక్క బుద్ధిని ఉపయోగించి ఒక కుతంత్రాలతో ఒక కుట్రతో లోపట ఉంచుకొని పైకి మాత్రం ఎంతో వినయాన్ని నటిస్తూ, నాకు ఆ గాంధార రాజ్యం నాకు అవసరమే లేదు, నేను ఇక్కడే ఈ హస్తినాపురంలో ఉంటూనే నేను నా మేనల్ని నేను చూసుకుంటానని చెప్పేసి నమ్మబలికి వినయంతో మరి ధృతరాష్ట్రుడి దగ్గర ఆ విధంగా నమ్మకంగా పలికి ఆ ధృతరాష్ట్రుడితో సరే అని చెప్పేసి అనిపించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మరి కౌరవ వంశాన్ని నాశనం చేయడం కోసం కుట్ర పన్నిన ఆ శకుని ప్రాణాల నుంచి బయటపడి ధృతరాష్ట్రుడి యొక్క భిక్షతోటి చివరికి హస్తినాపురంలో పాగా వేయడం జరుగుతుంది. ఆ విధంగా పాగా వేసిన తర్వాత శకునికి ఉన్న ఒక గ్రేట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ ఏంటంటే, తన యొక్క శక్తి ఏంటంటే, ఎదుటి వారి యొక్క బలాలని బలహీనతలని ఖచ్చితంగా సుస్పష్టంగా గ్రహించగలుగుతాడు. అది శకునికి ఉన్న ఒక వెన్నతో పెట్టిన విద్య అనుకోవాలి. ఒక మాట చెప్పాలంటే, ఎదుటివాడి యొక్క బలాలని బలహీనతలని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఆ విధంగా అర్థం చేసుకున్న శకుని ఏం చేస్తాడంటే, దుర్యోధన్ని గమనిస్తాడు. దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి కూడా ముఖ్యంగా భీముడు అంటే కూడా చాలా కోపం. ఎందుకు, ఎక్కడ ఎటువంటి ఆటల్లో కానీ పాటల్లో కానీ లేకపోతే వేటలో కానీ విద్యలో కానీ దేనిలో చూసినా కానీ భీముడు తనకు అడ్డొస్తుంటాడు, తనకు పోటీ ఉంటాడు. ఎప్పుడు కూడా భీముడు తనని గెలవనీయడు. ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ భీముడే ఆధిక్యంలో ఉంటాడు. ఎలాగైనా భీముడిని అధిగమించాలి, తొక్కేయాలి ఏ విధంగా అయినా అని చెప్పేసి ప్రతి క్షణం కూడా దుర్యోధనుడు భీముడిని ఓడించే ఉద్దేశంతోనే ఉంటాడు. దానిని శకుని గ్రహిస్తాడు. గ్రహించడమే కాకుండా ఆ విధంగా ఆ భీముడి మీద కానీ పాండవుల మీద కానీ ఉన్నవి లేనివి అన్నీ కూడా చెప్పి వారి మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుకునే విధంగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమానం రాని విధంగా మాట్లాడి దుర్యోధనలో పాండవులంటే పరమ శత్రువులు అనే స్థాయికి దుర్యోధన్ని తీసుకెళ్తాడు. ఆ విధంగా ఆ దుర్యోధన్ని తీసుకెళ్లడమే కాకుండా ఆయా సందర్భాలలో అప్పుడున్న పరిస్థితులలో ఏం జరుగుతుందంటే, పాండవులు ఎంతో అద్భుతంగా సిరి సంపదలు సంపాదించుకుంటారు, మయుడితోటి మయసభని ఏర్పాటు చేసుకుంటారు, ఇంకా రకరకాలుగా మరి అన్ని రకాలుగా ఏ విధంగా చూసినా కానీ వారు ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటారు. ఇది దుర్యోధనుడికి నచ్చదు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. అందులో భాగంగా మయసభలోకి వెళ్ళి అవమానం పొందుతాడు. ఇవన్నిటిని క్యాష్ చేసుకొని ఏం చేస్తాడంటే దుర్యోధనుడు శకుని ఎట్టి పరిస్థితుల్లో దుర్యోధనుడిని రెచ్చగొట్టి ధర్మరాజుని జూదానికి పిలిపించాలి, కూర్చోబెట్టాలి. ఇది మాస్టర్ ప్లాన్, శకుని వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. ఎందుకంటే శకుని యొక్క ఈ యొక్క కుట్రలో ఎన్ని రకాలంటే ఒకటి కాదు రెండు కాదు. అభిమన్యుడు కురుక్షేత్రంలో అభిమన్యుడిని బంధించి అక్కడ నిరాయుధుడిని చేసి చంపడం కోసం వేసిన అద్భుతమైన ప్లాన్ శకుని దగ్గర నుంచి వచ్చింది.
అలాగే పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు లక్క ఇంటిలో ఉంచి వారిని చంపడం కోసం ప్లాన్ చేసింది కూడా శకుని. అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది, మయసభలో దుర్యోధనుడు ఎప్పుడైతే అవమానపడతాడో ఆ అవమానపడ్డదాన్ని ముఖ్యంగా దానిని ఆయుధంగా తీసుకొని దుర్యోధనుని మరింత రెచ్చగొడతాడు. నువ్వు ఈ విధంగా కావడానికి అన్ని కారణాలు కూడా పాండవులే కాబట్టి పాండవులు నీకు దక్కాల్సిన రాజ్యాన్ని వారు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నిలువరించాలంటే ఒకే ఒక్క మార్గం, వారిని ధర్మరాజుని జూదానికి పిలవాలి అని చెప్పేసి. కానీ ఇక్కడ ధర్మరాజుని జూదానికి పిలవడం అంటే అంత ఈజీ కాదు అది. కానీ దానికి ధృతరాష్ట్రుడి యొక్క అనుమతి కావాలి. ఎందుకు? అతను గుడ్డివాడైనా సరే ఇప్పుడు అక్కడ హస్తినకు చక్రవర్తి ధృతరాష్ట్రుడు కాబట్టి ధృతరాష్ట్రుడికి చెప్పి ధృతరాష్ట్రుడి ద్వారా జూదానికి పిలిపించాలంటే అది కూడా సాధ్యమేది కాదు. ఎందుకు? ధృతరాష్ట్రుడు అంత తొందరగా కూడా ఒప్పుకోడు. కానీ ఏం చేస్తాడంటే ఈ దుర్యోధనుడు తను ఏ విధంగా అయితే భంగపాటు పడ్డాడో మయసభలో, అలాగే ప్రతి దానికి కూడా ఈ పాండవులు తన యొక్క విజయానికి కానీ తన యొక్క ఎదుగుదలను కానీ ఏ విధంగా అయితే అడ్డుపడుతున్నారో వీటన్నిటిని జీర్ణించుకోలేక ప్రతి క్షణం ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళట్లా వీళ్ళిట్లా అని చెప్పేసి వారి గురించి వ్యతిరేకంగా చెప్పడం, ఈ విధంగా ప్రేరేపించడం, చివరికి ధృతరాష్ట్రుడే జూదానికి పిలిచే విధంగా శకుని దుర్యోధన్ని ప్రేరేపించడం జరుగుతుంది. సో అప్పుడు ఏమని చెప్తాడు, ధర్మరాజుని జూదానికి ఆహ్వానిస్తాడు. ఏమని? జూదానికి రమ్మంటే ఏదో అవి పందాలు కాద్దాం లేకపోతే అని కాదు, ఏదో కాలక్షేపం కోసం జూదం ఆడదాం రా అని చెప్పేసి పిలిపించడం జరుగుతుంది శకుని. చూడండి ఇక్కడ ఎంత శకుని మహాభారతం మొత్తంలో శకుని వేసిన ప్లాన్ కి ప్రతి ఒక్కరు కూడా బలి అయ్యారు చాలా వరకు. ఒక్కరు మాత్రం తన శకుని యొక్క కుట్రలకు కానీ కుతంత్రాలకు కానీ ఒక్కడు మాత్రం దానికి అతీతంగా ఉన్నాడు. అతడే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎందుకు అంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడే అన్న విషయం శకునికి తెలుసు. పాండవులతో యుద్ధం చేయడం అంటే కురువంశ నాశనం అన్న సంగతి శకునికి తెలుసు. కాబట్టి ఒకవేళ కౌరవులనే నాశనం చేస్తే పాండవులు శకుని మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పాండవులని నాశనం చేస్తే ఆటోమేటిక్గా కౌరవులు పాండవులు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో అందరూ కూడా మరణిస్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా లేకుండా చేసి, భీష్ముడిని కూడా లేకుండా చేసి హస్తినని తన హస్తగతం చేసుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది శకుంది. కానీ ఇతని యొక్క కుట్రలు కుతంత్రాలు ఈ కుయుక్తులు ఏవి కూడా శ్రీకృష్ణుడి ముందు ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు శకుని. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా శ్రీకృష్ణుడి చేతిలో భంగపాటు తప్పదు అన్న విషయం శకునికి తెలుసు. కాబట్టి ఏ ఒక్కసారి కూడా శ్రీకృష్ణుడి ముందు శకుని అటువంటి ప్రయత్నాలు చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు ధర్మరాజుని జూదానికి పిలిపించారు. అది కూడా ఎలా? ఏమి లేదు, జస్ట్ కాలక్షేపం కోసమే చేద్దాము అని చెప్పేసి, ఆడదామని చెప్పేసి. కానీ వచ్చిన ధర్మరాజు ఇక్కడ ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, ధర్మరాజు యొక్క అంతఃకరణంలో జూదం ఆడాలని కానీ మోసం చెయ్యాలని కానీ ఈ రెండు లేవు. ఇక్కడ అదే చెప్తాడు ధర్మరాజు. ఎంత అద్భుతంగా ఇచ్చిన ఆ సందర్భంలో ధర్మరాజు ఇచ్చిన అద్భుతమైన సందేశం ప్రతి ఒక్కరూ గమనించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాల్సిన విషయం ఏంటంటే, ఒక క్షత్రియుడికి ఉండకూడని రెండు లక్షణాలు ఏంటంటే, మోసం చేయకూడదు, జూదం ఆడకూడదు. ఈ రెండు లక్షణాలు ఒక క్షత్రియుడికి ఉండకూడదు. కాబట్టి జూదం నేను ఆడను అని చెప్పేసి సుస్పష్టంగా అక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ తెలివిగా శకుని ఏం చేస్తాడంటే, తెలివిగా ఇక్కడ ఎవరిని మోసం చేయడం కోసమో లేకపోతే ఇక్కడ కేవలం జూదం ఆడడం కోసమో కాదు, కేవలం కాలక్షేపం కోసమే జూదం ఆడదామని చెప్పేసి అన్నప్పుడు ధర్మరాజు అంటాడు, నువ్వు వాడేది మొత్తం కూడా మాయా జూదము, కపట జూదము, నువ్వు వాడేదంతా కూడా కపట జూదం కాబట్టి నేను ఆడను అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు శకుని అంటాడు, అసలు నీకు ఆడడం చేత కాకపోతే నేను ఆడనని చెప్పేసాయి, నీ చేత కాకపోతే నేను జూదం ఆడనని చెప్పేసాయి. అంతేకాని నేను ఆడేది కపటమైన జూదం అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు?
నువ్వు వాడినప్పుడే కదా తెలిసేది నేను మోసేనా చేయనా అనేది అని ఆ విధంగా మాటల్లో పెట్టి ధర్మరాజుని మరి ఆ జూదంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా జూదం మొదలు పెట్టిన తర్వాత ఇతనికి ఒక వరమే ఉంది. ఏంటది? పాచికలు తను ఏ విధంగా చెబితే ఆ విధంగా పాచికలు ఆ పడతాయని చెప్పేసి, అంటే అవి మాయా పాచికలు. అయితే ఇక్కడ ఈ జూదం మొత్తంలో కూడా నేను ఒక సందర్భంలో విశ్లేషణ చేసినప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ధర్మరాజు ఎక్కడ కూడా తన చేతుల్లో నుంచి పాచికలు వేయలేదంట ఈ జూదం మొత్తంలో. ఎలా అంటే మరి ఎలా ఓడిపోయాడంటే, శకుని దగ్గర పాచికలు ఉన్నాయి, ధర్మరాజు ఒక అంకె చెప్తాడు, అతడు చెప్పిన అంకె శకుని వేసినప్పుడు అది పడదు, కాబట్టి ఆ విధంగా ఓడిపోతాడు. ఆ విధంగా ఓడిపోయినప్పుడు మొట్టమొదట ధర్మరాజు దగ్గర ఉన్న మొత్తం ఏంటిది సిరి సంపదలు మొత్తం పెడతాడు, అవి ఓడిపోతాడు. తర్వాత తమ్ముళ్ళని పెడతాడు, ఓడిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా నా దగ్గర ఏం లేవు కదా, నేనే కూర్చుంటా, నన్ను ఓడించని చెప్పేసి అన్నప్పుడు శకుని ఇక్కడ చేసిన ఒకే ఒక భయంకరమైన మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసిన ముఖ్యమైన ఘటనకి ఇక్కడ బీజం పడింది. అదేంటిదంటే, అదేంటి ధర్మరాజా, అసలు నీ దగ్గర ఏమీ లేవు అనుకున్నప్పుడే కదా నువ్వు కూర్చోవాల్సింది. నీ దగ్గర ఏ ఆస్తులు లేవు, సిరి సంపదలు లేవు, ఇంకేది లేదని చెప్పేసి అనుకున్నప్పుడు నిన్ను నువ్వు ఒడ్డుకోవాలి, నిన్ను నువ్వు పందెంలో పెట్టాలి. కానీ ఇక్కడ నీ సిరి సంపదలు పెట్టేశావు, నీ తమ్ముళ్ళని కూడా పెట్టేశావు కదా, నీ భార్య ద్రౌపది ఉంది కదా అని చెప్పేసి అంటాడు. నీ భార్య ద్రౌపది ఉంది కదా, ద్రౌపదిని పెట్టేశాయి. అంటే ఇక్కడ శకుని ఏ విధంగా అక్కడ ప్లాన్ చేశాడో చూడండి. ఆ విధంగా ద్రౌపదిని కూడా పెట్టి ఓడిపోవడం జరుగుతుంది. తర్వాత ధర్మరాజు ఓడిపోవడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక సందర్భంలో ధృతరాష్ట్రుడి ద్వారా పొందిన ఒక వరం చేత వీటన్నిటిని కూడా అధిగమించి ధర్మరాజు వాళ్ళందరూ కూడా మరలా ఈ సిరి సంపదలు, తమ్ముళ్ళని, ద్రౌపదిని మొత్తం తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా ఆ జూదం నుంచి వెళ్ళిపోతారు. ఇంకా కానీ మరలా జూదానికి పిలవాలి, ఎట్టి పరిస్థితుల్లో జూదంలో ఓడించాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రాజ్యంలో ఉండనీయకుండా చేయాలి. ఇది శకుని యొక్క ప్లాన్. ఏం చేస్తారు అప్పుడు? మరలా జూదానికి రమ్మంటాడు. చూడండి, ఇక్కడ ఇన్ని రకాలుగా సిరి సంపదలు పోయాయి, తమ్ముడు పోయారు, రాజ్యం పోయింది, ఆఖరికి ద్రౌపది కూడా పోయింది. ఇవన్నీ పోయిన తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క వరం ద్వారా మరలా ఇవన్నీ తిరిగి పొంది హస్తినాపురానికి, ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయిన ధర్మరాజుని మరలా జూదానికి పిలుస్తారు. వీళ్ళు ఎంత తెలివితో అంటే చూడండి, ధర్మరాజు ఏం చెప్తారంటే, శకుని ఇవన్నీ అమ్మతమ్మా, నువ్వు నీ సిరి సంపదలు నీ దగ్గర పెట్టుకో, నీ రాజ్యాన్ని నీ దగ్గర పెట్టుకో, నీ భార్య ద్రౌపదిని నీ దగ్గర పెట్టుకో, నీ తమ్ముళ్ళని నీ దగ్గర పెట్టుకో, నువ్వు కూడా నీ దగ్గర ఉండు. కానీ ఇప్పుడు పందెం ఏంటంటే, ఓడిపోయిన వారు ఎవరైతే ఓడిపోతారో వారు 12 సంవత్సరాలు వనవాసం, అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఈ 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఏదో ఒక రాజ్యంలో మీరు ఉండాలి. ఉన్నప్పుడు మీరే పాండవులు అని చెప్పేసి ఎవరైనా గుర్తుపడితే మరలా 12 సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పేసి కండిషన్ పెడతాడు. సో ఇక్కడ ధర్మరాజు ఇక్కడ బెండ్ అయిపోతాడు. ఇప్పుడు మనం పోయేదేం లేదు కదా, ఏం పోగదా, వనవాసం, అజ్ఞాతవాసం ఇవా మనం ఓడిపోయినప్పుడు కదా మనమే గెలుస్తాం అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ రావడం జరుగుతుంది. మళ్ళీ వచ్చి మరలా శకుని చేతిలో పోవడం జరుగుతుంది. ఓడిపోయి ఆ విధంగా అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, శకుని అతని యొక్క వేలో ఆలోచిస్తే మరి ధర్మాన్ని 3 సూత్రాలలో శకుని చెప్పడం జరిగింది. ధర్మం 3 సూత్రాలలో శకుని చెప్పాడు. ఆయన యొక్క వేలో ధర్మం ఏ విధంగా ఉంటుంది అంటే, 1 రక్త సంబంధ ధర్మం, 1 రక్త సంబంధ ధర్మం. ఇది అంటే నా వాళ్లే ముందు. ఇది చూడండి శకుని ధర్మం. ఇది మిగతా వాళ్ళతో ఆయనకు సంబంధం లేదు, ఇది నా ధర్మం నేను చెప్తున్నాను. అదేంటి? రక్త సంబంధ ధర్మం. ఎందుకంటే నా వాళ్లే ముందు, నా వాళ్లే తర్వాత. ఏదైనా ఈ దేశమైనా రాజ్యమైనా ఏదైనా సరే నా వాళ్లే. అంటే నా వాళ్ళు అంటే ఎవరు? నా గాంధార కుటుంబం అండ్ దుర్యోధన కుటుంబం, వీళ్ళు మాత్రమే నాకు ముఖ్యం, మిగతా వాళ్ళు ఏమైపోయినా నాకు సంబంధం లేదు అనేది ఇక్కడ
ఆ రక్త సంబంధ ధర్మం అని చెప్పేసి శకుని చెప్పాడు. నెంబర్ 2 ఏం చెప్పాడు? ప్రతీకార ధర్మం. ప్రతీకారమే ధర్మం అంటే కన్నీళ్ళకి కన్నీళ్ళు, ఇంకా అంతే, ఇంకా వేరే ఆప్షనే లేదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు, వజ్రాన్ని వజ్రంతో నొగేయాలంటారు, కన్నీళ్ళకి కన్నీళ్ళే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటారు. ఎలా? నా 100 మంది అంటే 99 మంది సోదరులని, నా తండ్రిని నా కళ్ళ ముందే ఆకలి చావులతో చనిపోయే విధంగా వారు ఇంత ఘోరంగా హింసించారు. కాబట్టి అదే విధంగా ఇటు 100 మంది కౌరవులు కానీ, అటు 5 పాండవులు కానీ, ఎంటైర్ కురువంశం మొత్తం కూడా అదే విధంగా నాశనం అయిపోవాలి. ఇదే నా ధర్మం, ఇది నాకు ముఖ్యం, ఇది నాకు ధర్మం. ఇది ఎందుకు? ఇది నాకు జరిగిన అన్యాయం, నా వైపు నుంచి చేసేది నాకు అన్యాయం జరిగింది. నాకు ఇష్టం లేని అంటే నాకు కానీ, నా తండ్రికి కానీ, నా సోదరులకు కానీ ఎవరికి ఇష్టం లేని ఈ గాంధారిని తీసుకొచ్చి ఒక గుడ్డివాడికి ఇవ్వడం అనేది మాకెవ్వరికి ఇష్టం లేదు. కానీ ఇష్టం లేకపోయినా కానీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్న తర్వాత కూడా మమ్మల్ని ఈ విధంగా అన్యాయంగా బంధించి మమ్మల్ని చంపారు. కాబట్టి నేను చేస్తుంది ఇది ధర్మమే అని చెప్పేసి శకుని తన యొక్క వేని ఇక్కడ చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం థర్డ్ వన్ చెప్పేసి ఫలితమే ధర్మం. అంటే గెలిచే రీతి. నువ్వు కురుక్షేత్రంలో కానీ, లేకపోతే జూదంలో కానీ, ఇంకెక్కడైనా సరే నువ్వు ఏ విధంగా గెలిచామన్నది కాదు నాకు ఇంపార్టెంట్, నేను గెలిచానా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంతే, నేను ఏ విధంగా గెలిచానని కాదు, నేను గెలిచానా లేదా. ఇది నా 3 ధర్మాలు. ఇది నా వైపు ఆలోచిస్తే, నా వైపు నుంచి ఆలోచిస్తే ఇది నాకు సుస్పష్టమైన ధర్మము. ఎందుకు? ఇది నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడమే నా ధర్మం. ఆయన జరిగిన అన్యాయం ఏంటి? 100 మందిని పోగొట్టుకున్నాడు. తన ఎంతో అందమైన రూపవతి, శీలవతి, గుణవతి అయినా నా చెల్లెను ఒక గుడ్డివాడికి తప్పని పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చింది. ఇది నాకు అన్యాయం కాదా? మరి ఈ అన్యాయాన్ని నేను గెలవాలంటే నా ఒక్కడి వల్ల కాదు, వారు బలవంతుడు, నేను బలహీనుడిని. కాబట్టి ఏం చేయాలి? నేను నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిపించాలి. ఆ న్యాయం జరిపించడమే ఈ కురువంశ నాశనం అని చెప్పేసి తన యొక్క 3 ధర్మాలని మరి శకుని ఈ సందర్భంగా మరి చెప్పడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా శకుని చివరిగా సహదేవుడిని అంతమొందించడం కోసం ప్లాన్ చేస్తాడు. తన శక్తి కొద్దీ పోరాటం చేస్తాడు. కానీ సహదేవుడు కూడా అత్యంత ధైర్యశాలి, అత్యంత మరి గొప్ప యుద్ధ విద్యలలో ఆరితేరిన వాడు. కాబట్టి మరి భీకర పోరులో సహదేవుడి చేతిలో మరి శకుని మరణించడం జరుగుతుంది. ఇక్కడ శకుని అనగానే ఇప్పటికీ మనం అంటాం ఏదైనా ఎవరైనా అపశృతిగా మాట్లాడితే అపశకునపు పక్షి అంటారు. శకుని అంటే పక్షి, శకునము అంటే శకునాలు చెప్పేవాడు, జ్యోతిష్యం చెప్పేవాడు అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఈ మహాభారతం మొత్తంలో కూడా శకుని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక కుట్రదారుడు, కుట్రలు చేసేవాడు, ఒక విలన్ క్యారెక్టర్ అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. అట్ ది సేమ్ టైం కురువంశ నాశనానికి కానీ, కురుక్షేత్రానికి కానీ ఆజ్యం పోసిన వాడు శకునే. కానీ ఇక్కడ శకుని ఏం చెప్పాడు చివరిలో? నా వైపు నుంచి ఆలోచిస్తే నాకు ఇదే ధర్మం, నాకు జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేయాలి అంటే కురువంశ నాశనం కావాలి. కాబట్టి 2 సంఘటనలు. ఏంటిది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం? తండ్రి మరణించేటప్పుడు చెప్తాడు ఏంటిది? మన లక్ష్యం ఒకటే, కురువంశ నాశనం. మనల్ని ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు ఎవరు కూడా మిగలకూడదు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకునే భాగంలో దాని లక్ష్యాన్ని చేరుకునే భాగంలో నీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సంఘటనని, పరిస్థితిని ఎదుర్కోవాలి, అధిగమించాలి. చివరికి నీ ప్రాణాన్నైనా సరే త్యాగం చేయాలి, చేసి కురువంశాన్ని నాశనం చేయాలి. దానిని నిలబెట్టుకున్నాడు శకుని, దాన్ని నిలబెట్టుకున్నాడు. సో ఏదైతే తన 100 మంది ప్రాణాలను త్యాగం చేసి తన ప్రాణాన్ని నిలబెట్టి ఏ లక్ష్యాన్ని అయితే మరి చేరడం కోసం వాళ్ళంతా కూడా ప్రాణం త్యాగం చేశారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం తన చివరి శ్వాస వరకు కూడా పోరాడడం జరిగింది. ఇది శకుని వైపు నుంచి ఆలోచిస్తే శకునికి అది పాజిటివ్. ఇవాళ మనకు ఎవరికైనా సరే ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దానికి కారణమైన వారిని ప్రతి ఒక్కరిని కూడా మనం విడిచిపెట్టకూడదని చెప్పేసి మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధంగా శకుని కూడా అదే విధంగా ఆలోచించాడు, భావించాడు.
తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాటన్నిటిని కూడా అధిగమించి చివరికి మరి తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం జరిగింది. సో మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అవే కాకుండా శకుని చూసిన తర్వాత ఏ విధంగా జీవించకూడదు అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఏ విధంగా అది చెప్తాను. ఇప్పటి వరకు శకుని తన యొక్క లక్ష్యాన్ని అధిగమించడం కోసం అక్రమ మార్గంలో, అధర్మ మార్గంలో ప్రయాణించాడు. కానీ మన లక్ష్యాన్ని అధిగమించడం కోసం మన యొక్క లక్ష్యాన్ని ఏదైతే ఏ లక్ష్యమైనా సరే దాన్ని అధిగమించడం కోసం పత్రిజీ మనకు అందించిన సందేశం ఒకటి ఏంటంటే, ఎప్పుడు ఆనాపానసతి శ్వాస మీద ధ్యానం చేయి, శాకాహారిగా ఉండు. ఈ రెండింటిని నీ జీవితంలో నువ్వు ఆచరిస్తే ఈ సృష్టిలో మనం జయించలేనిది ఏది లేదని చెప్పేసి పత్రిజీ మనకు అందించిన సందేశం మై డియర్ ఫ్రెండ్స్. సో అంటే మనకి కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదురైనా కానీ వాటిని అధిగమించడం కోసం అధర్మ మార్గంలో వెళ్ళవలసిన అవసరం లేదు, ధర్మ మార్గంలోనే వెళ్ళాలి. అందుకు శ్వాస మీద ధ్యానం ఒకటే మార్గం, అహింస మార్గం అని చెప్పేసి బ్రహ్మర్షి పత్రిజీ మనందరికీ అందించిన అద్భుతమైన సందేశం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటి అద్భుతమైన సందేశాన్ని, నాకున్న పరిమితమైన జ్ఞానాన్ని మీ అందరితో పంచుకునే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా శకుని యొక్క పగకి, ప్రతీకారానికి మరి ఏంటి కారణాలు అనేవి పాజిటివ్ వేలో తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక 20 minutes మెడిటేషన్ చేయించండి.